మీ అహంకారం, మీ దుర్భాషలో ఇవాళ మీ పతనానికి దారితీసాయి. ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు పెద్ద ఎత్తున 226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావడమే కాకుండా తాడేపల్లి కొంపకి ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి, కేశినేని నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు, రాళ్లదాళ్లు, దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసినా నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్ళి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కంచుకోట.